వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చినరాజప్ప ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల అవగాహన రావాలని సూచన. భీమేశ్వరాలయంలో ఎస్పీ కుటుంబం ప్రత్యేక పూజలు. ఆలయ కార్యనిర్వహణాధికారి బల నీలకంఠ ఆధ్వర్యంలో ఆలయ పండితులు సాధారణంగా స్వాగతం. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో అలవి వలన వేటపై మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పరిశీలన. పదో తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకునే సహాయం. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలోని అల్లూరు సీతారామరాజు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల దృష్ట్యా స్థానిక సర్పంచ్ గొల్లపూడి రమణి ఆధ్వర్యంలో విద్యార్థుల సౌకర్యార్థం 97 మంది విద్యార్థులకు శనివారం పరీక్షా ప్యాడ్ కలములు పంచే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమణి మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సహాయం అందజేయడం జరిగిందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాసు, జేటీ మధు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మామిడూరు గ్రామంలో ముస్లిం సోదరులకు తన గృహంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ముందుగా మసీదులో ప్రత్యేక దువా చేశారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో బాలిరెడ్డి సుధాకర్ రెడ్డిని సిద్దిక్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో తమ గ్రామంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతోందని, మంచినీళ్లు తాగకుండా ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరులకు తన శక్తి కొలది విందును ఏర్పాటు చేయడంలో ఈ లోకంలో లేని తన వాళ్లకు స్వర్గప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం తనకుందని, ముస్లిం సోదరులు చేసిన దువాలో తన కుటుంబాన్ని స్మరించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు, మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. बंदे हैं या अल्लाह हम सब के गुनाहों को माफ फरमा. अस्सलामुअलैकुम, नमस्ते. నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. మామిడూరులో సుధాకర్ అన్న నాకు గత 25 సంవత్సరాల నుంచి నాకు మా అన్న లాంటివాడు. గట్టిగా నాతో నేను మా అన్న బాగా గట్టిగా తిరిగేది. పార్టీలు కానీ దేంట్లైనా సరే, మంచిలో చెడ్డలో మేము మా సుధాకర్ అన్న మేమందరం కలిసి అన్న తమ్ముళ్ళగా తిరిగేది. ఈరోజు అన్న సుధాకర్ అన్న వాళ్ళ ఇంట్లో ఇఫ్తార్ విందు పెట్టారు. ఊరంతా పిలిచారు. ఇప్పుడే అమ్మ నాన్న తరఫున దువా చేశారు మా మౌలాన్న గారు. వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఆ దేవుడి దగ్గర స్వర్గంలో ఉన్నారని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాము. మా సుధాకర్ అన్నకి ఇంకా రాబోయే రోజుల్లో వైసీపీ తరఫున ఇంకా మంచి మంచి పదవుల్లో రావాలా, ఇంకా చాలా గొప్పగా ఎదగాలని చెప్పి మేము ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. నమస్తే, నా పేరు సుధాకర్ రెడ్డి, మాది మామిడూరు. నేను మామిడూరు గ్రామంలో ఇఫ్తార్ విందు కోసం మా ముస్లిం సోదరుని పిలిచాను. ఇప్పటికి 4 సంవత్సరాలు చేస్తున్నాను. ఇది 4వ సంవత్సరం. 3 సంవత్సరాలు చేశాను. ప్రతి సంవత్సరం ఇట్లనే మా అమ్మ నాన్న ఆత్మశాంతి కొరకు నేను చేసే కార్యక్రమం
ప్రతి సంవత్సరం మంచిగా జరగాలని 10 మంది ముస్లిమ్స్ వచ్చి ఈ రంజాన్ మాసంలో వాళ్ళు ఒక్క పొద్దుండి ఆ ఒక్క పొద్దుని నేను వాళ్ళకి ఏదో అంత ఆహారం పెట్టినందువల్ల నాకు కూడా మా తల్లిదండ్రులకి నా సోదరుడికి అందరికీ నా కుటుంబ సభ్యులందరికీ మంచి చేస్తాడని భగవంతుడు ఆ ఉద్దేశంతో చేస్తున్నాను. నాకేమి రాజకీయాలు ఇలాంటివి చేసుకోవచ్చు, రాజకీయాలు ఉంటాయి, కానీ ఇది దైవ కార్యక్రమం. ఈ దైవ కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నెల్లూరు నగరంలో సుజన్ కృష్ణ అనే యువకుడి దారుణ హత్య. ఇటీవల రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ వద్ద జరిగిన ఓ హత్య కేసుతో పాటు అనేక నేరాల్లో మృతుడు నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. వేదాయపాలెం 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొదలకూరు రోడ్డు జెడ్పీ హై స్కూల్ సమీపంలో రాత్రి సుమారు 8 గంటల సమయంలో నడి రోడ్డుపై కృష్ణను కత్తులతో నరికి చంపిన దుండగులు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న 5వ పట్టణ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపిన పోలీసులు. అర్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో ప్లాస్టిక్ రహిత గ్రామంలా మారుద్దాం అన్న అధికారుల నినాదానికి గ్రామస్తులు, విద్యార్థులు భాగస్వాములే శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ ని తరిమి కొడదామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామంలోని జాతీయ రహదారి 516 ఈలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ప్లాస్టిక్ వినియోగించడం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ వారికి అవగాహన కల్పించారు. అలాగే ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రమణి మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి ప్లాస్టిక్ నిషేధించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి షాప్ కి ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదని నిబంధనలను పాటించుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్, ఎంపీటీసీ గొల్లపూడి పెద్దరాజు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, మండల స్థాయి అధికారులు, పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, స్కూల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను చెప్పింది చెప్పండి. తర్వాత నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటంపై ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం మీద ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ గారు అంబేద్కర్ గారికి, అలాగే మన గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, అలాగే మన తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి, అలాగే స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రాజవొమ్మంగి మండలం హెడ్ క్వార్టర్లో చేయడం జరిగిందండి. దీనికి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే పంచాయతీలోని సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీడీ వారు, తహసీల్దారు, అలాగే ఇతర అధికారులు, మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. స్కూల్స్లో శానిటైజేషన్ వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరినీ లోకల్లో ఎవరైతే
కిరాణా షాప్స్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది బ్యాన్ చేస్తూ 31వ తారీఖు వరకు దాన్ని టచ్అప్ చేసేసి 1వ తారీఖు నుంచి ప్లాస్టిక్ అనేది వాడకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ పంచాయతీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. రకరకాల యాక్టివిటీస్ అనేది ఇంట్లో భాగంగా చేయడం జరిగింది. ప్లాస్టిక్ని మన జీవిత క్రమంలోనే ప్లాస్టిక్ని రోజు రోజు తగ్గించుకొని దానికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ అయిన జ్యూస్ బ్యాగ్స్ కానీ లేదంటే బుట్టలు కానీ రకరకాల అదర్ ఆల్టర్నేటివ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని రావడం జరిగిందండి. ప్రజలు క్రమేపీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నామండి. అందరికీ ధన్యవాదాలు. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండల కేంద్రమైన రాజవొమ్మంగి మండలంలో జెడ్డంగి, సింగంపల్లి, రాజవొమ్మంగి బాయ్స్ హైస్కూల్, జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటికి సంబంధించిన విద్యుత్ దీపాలు, ఫ్యాన్స్, బెంచీలు అన్ని సక్రమంగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని ఎంఈఓ సత్యనారాయణ ద్వారా మీడియాకు తెలిపారు. మన రాజవొమ్మంగిలో మొత్తం ఎన్ని పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఎంతమంది విద్యార్థులు రాయబోతున్నారు, అలాగే ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు విద్యార్థుల పట్ల. పత్రికా విలేకరులు అందరికీ కూడా నమస్కారం అండి. రాజవొమ్మంగి మండల విద్యాశాఖ అధికారిగా మనకు స్టేట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఏంటంటే మార్చి 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఎస్ఎస్సి మార్చి 2025 ఎగ్జామినేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. సోమవారం నుంచి పరీక్ష స్టార్ట్ అవుతుందండి. మన రాజవొమ్మంగి మండల కేంద్రంలో మొత్తం మీద 4 పరీక్షా కేంద్రాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగిందండి. దాదాపు 461 మంది విద్యార్థులు మన మండలం తరఫున పరీక్ష రాయబోతున్నారు. అందులో ఏంటంటే జెడ్పీ స్కూల్ రాజవొమ్మంగి అనేటువంటి ఒక సెంటర్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హై స్కూల్ రాజవొమ్మంగి ఒక సెంటర్ ఉందండి. అదేవిధంగా ఆసిమ్ గర్ల్స్ హై స్కూల్ ట్రైబల్ వెల్ఫేర్ సింగంపల్లి ఒక సెంటర్ ఉంది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆసిమ్ గర్ల్స్ హై స్కూల్ జెడ్డంగి అనేటువంటి 4 సెంటర్లో ఉండడం జరుగుతుందండి. 4 సెంటర్లో కూడా ఏంటంటే సిఎస్డి వాళ్ళని అదేవిధంగా ఇన్విజిలేషన్ డ్యూటీలు కూడా మరి వేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 సెంటర్లు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి సెంటర్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్పెషల్ ఆఫీసర్లు మండల స్థాయి అధికారులు నియమించడం జరిగిందండి. ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, అలాగే సిడిపిఓ గారిని, ఎలక్ట్రికల్ జేఈ గారిని వీళ్ళందరినీ కూడా స్పెషల్ ఆఫీసర్ కింద, వాళ్ళకి అసిస్టెంట్ స్పెషల్ ఆఫీసర్ కింద కూడా కొంతమందిని వేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారిగా కూడా మేము అన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క సిఎస్డి వాళ్ళతోటి మరి మీటింగ్ అనేటువంటిది హెచ్ఎంస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగకూడదు అనేటువంటిది మరి చెప్పడం జరిగింది. అలాగే పిల్లల్ని ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేటట్లు తగిన ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయా లేదని కూడా అందరూ సిఎస్డి వాళ్ళని కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా గత 3 రోజులు బట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా పరిశీలించుకొని ఏంటంటే ఫ్యాన్లు కానీ, బెంచెస్ కానీ, అలాగే సమ్మర్ కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయమని కన్సర్న్ హెచ్ఎంస్ అందరూ కూడా హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఆర్పీలు అందరినీ కూడా ఎక్కడ ఏ చిన్న లోటుపాటు ఉంటున్నా ఇమీడియట్గా మా దృష్టికి తేవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ అనేటువంటిది జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఎటువంటి మాస్ కాపింగ్ అనేటువంటి జరగకుండా పకడ్బందీగా ఎగ్జామినేషన్ నిర్వహించాలని అందరు సిఎస్డీలో కూడా కోరడం జరిగింది. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి, తహసీల్దార్ కె సత్యనారాయణ, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాధార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కొరకు, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం కొరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను దీనిలో భాగస్వామ్యం చేసి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని గ్రామంలో అవగాహన సదస్సు, ర్యాలీ గ్రామ ప్రజలచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. దీనిలో భాగంగానే ఇందుకూరుపేట గ్రామంలో స్థానిక వెలుగు కార్యాలయం వద్ద మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించడం అయింది. మండల అధికారులు, ఉన్నతాధికారులు, సచివాలయం సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు గ్రామంలో వెలుగు కార్యాలయం నుంచి ఎంపీపీ పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించి దుకాణదారులకు, ప్రజలకు అవగాహన సదస్సు, ప్లాస్టిక్ నిషేధంపై, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వద్దు, స్టీల్ బాటిల్ ముద్దు, ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ ఈఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థం భూమిలో కలవాలంటే 350
సంవత్సరాల పైన పడుతుందని, దీనివల్ల కాలుష్యం ఏర్పడి మానవ ఆరోగ్యానికి మనుగడకు కష్టమవుతుందని, అదేవిధంగా నోరులేని మూగ జీవాలు వివిధ పదార్థాలతో వీటిని తినడం వల్ల అవి జీర్ణించుకోలేక అనారోగ్యం పాలవుతున్నాయని, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం మానుకోవాలని, ప్రజలు ఆరోగ్యంగా జీవించాలి అంటే ప్లాస్టిక్ దూరంగా ఉంచడం మంచిదని తెలియజేశారు. చివరిగా ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని ఆర్ ప్రశాంతి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ వి లక్ష్మీనారాయణరావు, పంచాయతీ కార్యదర్శి ఎండి రజక్, ఏపీఎం బత్తిన అప్పలకొండ, ఐసీటీఎస్ సిబ్బంది, టీడీపీ మండల అధ్యక్షుడు ఎం బుజ్జిబాబు, మాజీ ఎంపీటీసీ ముచ్చు చిన్ని, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వాడకండి, తీసుకురావద్దు, తెచ్చుకోకండి. అది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు తెలీదా? టమాటా రసం కొద్దిగా సాల్ట్ తగ్గియా, ఓకేనా? రసమే ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇంకా చెప్తూ దానికి అనుగుణంగా 9వ పిల్లల ఆ రిజల్ట్ ఉంటుంది. పరిశుభ్రంగా ఉంచడం, పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం, అధికారుల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం. ప్రతి నెల 3వ శనివారం ఈ ప్రోగ్రాం పెట్టిన ఒక థీమ్తో ఎదరకెళ్తుంది. ఈ నెల ఈ 3వ శనివారం తర్వాత ఏమో ర్యాపర్లు, తర్వాత దానివల్ల భూమి అవుతుంది. శనివారం 3వ శనివారం కానీ ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు వచ్చాయంత. ఆ ప్లాస్టిక్ కవర్లు రావడం వల్ల ఏమైందంటే మీకు ఇంచుమించుగా అది భూమిలో మనం పాడేస్తే ప్లాస్టిక్ కవర్ని అది భూమిలో ఇంకుకోవడానికి అంటే మట్టిలో కలిసిపోవడానికి 300 సంవత్సరాలు పైబడితేనే కానీ ఏది కూడా అందులో భూమిలో కలవదు. అంటే ఏంటి, మనం బ్రతికితే ఇంచుమించు 50 నుంచి 60 సంవత్సరాల జీవన ప్రమాణాన్ని అనుకుందాం, మంచిగా బ్రతికేది. అంటే 7-8 తరాల వరకు దాటిపోతేనే కానీ ఈ కవర్ భూమిలో కలవదు. అసలు కలవకుండా ఎన్ని వందల సంవత్సరాలైనా సరే నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పం నేను వేసిన ఈ ముందడుగు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త వేరు చేయడంపై అవగాహనకి ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర. మట్టేసి మట్టి తీసుకురా అట్లాగా రండి సార్. ఇటు నుంచి ఫ్లగ్గా పడబోతుంది, రిఫ్లెక్ట్ అయిపోవాలి, లైటింగ్ వచ్చేది మనం చెప్తే అర్థం పడితే చేస్తున్నాం. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండల సోమశిల జలాశయ ఎగువ భాగంలో
అలివి వలలతో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారని, ఆ వలల బెడద నుండి తమను రక్షించాలని స్థానిక మత్స్యకారులు ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ఓ ఆనందని మరియు సోమశిల జలాశయం చైర్మన్ కేశవ్ చౌదరిలను కలిసి అర్జీలను సమర్పించారు. మత్స్యకారుల విజ్ఞప్తితో నేడు నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించారు. ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. నిషేధిత అలివి వలలతో కొనసాగిస్తున్న చేపల వేట గురించి వేట చేస్తున్న వారి యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జలాశయం లోపల ప్రాంతంలోకి బోటుపై వెళ్లి పరిశీలించారు. నదిలో బోటులో ప్రయాణిస్తున్న కొందరు మత్స్యకారులను అలివి వలల గురించి, వారి చేపల వేట గురించి వివరాలు అడిగారు. అనంతరం వారు మాట్లాడుతూ సోమశిల జలాశయంలో అలివి వలలతో చేపల వేట సాగించడం నిషేధమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఎవరైనా జలాశయంలో అలివి వలలలో చేపల వేట సాగిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుతో పాటు సోమశిల సచివాలయ సిబ్బంది చందన, స్థానిక మత్స్యకారులు ఇరగన పెంచులయ్య, నర్సయ్య, అలాగే గోపాల్ తదితరులు పాల్గొన్నారు. తీసుకున్నావా మీరమ్మా తీసుకున్నారా? పుట్టిలు $10 లక్షలు వస్తాయా? లేకపోతే రావయా? మళ్ళా మాకు పాత ఒకటి అంటే మన గత 2 వారాల నుంచి సోమశిల రిజర్వాయర్లందు అలివి వలలు వాడుతున్నారని మన సోమశిల గ్రామస్తులు, మత్స్యకారులు రెగ్యులర్గా పీజీఆర్ఎస్ నుంచి పిటిషన్ ఇస్తున్నారు. ఈ యొక్క గ్రామంలో వచ్చేసి ఈరోజు మత్స్యకారులతో పాటు ఈ ఆఫీషియల్స్ అంటే జేడీ ఫిషరీస్, మైసెల్ఫ్, తర్వాత మా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసేసి ఇది ఒక అలివి వలలు ఎక్కడుండవో చూస్తామని రిజర్వాయర్లోకి వెళ్ళడం జరిగింది. విజయవాడలో చూస్తే కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లో ఈ యొక్క మన నెల్లూరు ప్రాంతం వరకు అలివి వలలు ఇక్కడ లేదని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మత్స్యకారులు మాత్రము రెగ్యులర్గా మన నెల్లూరు ప్రాంతంలో కూడా వాడుతున్నారన్నారు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితులు చూస్తే కన్నా అలివి వలలు కూడా వాడుతున్నారని మనకు వినికిడి వస్తుంది. కాబట్టి ఎవరే కానీ మత్స్యకారులు ఎవరైతే చేపల వేట ఇచ్చి జీవనాధారం చేస్తున్నారో వాళ్ళు గిల్ నెట్స్ వాడుకొని దాదాపు 20 కేజీల నుంచి 50 కేజీల వరకు ఎవరైనా పట్టుకోవడానికి వలలు వేసుకొని పట్టుకోవచ్చు. కానీ అలివి వలలు వాడడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. రిజర్వాయర్లందు నిషేధం చేసిన జరిగింది. ఈ నిషేధం విధించిన అలివి వలను ఎవరైనా వాడితే గాన మత్స్యకారులపైన కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత వాటిని సీజ్ చేసుకొని తర్వాత వాటిని మన మత్స్యకార జిల్లా ఆఫీస్ నందు కార్యాలయంలో పెట్టేసి తదుపరి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళపైన కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరైతే అలివి వలలు వాడుతున్నారో అటువంటి వాడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఎవరైనా మత్స్యకారులు మీరు ఏదైనా ఉంటే కన్నా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము కూడా రెగ్యులర్గా ఇక నుంచి ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా అలివి వలలు వాడుతుంటారంటే నీళ్ళు తగ్గుతున్నాయి, కానీ నీళ్ళు మాత్రం మనకు బాగా పుష్కలంగా ఉన్నాయి రిజర్వాయర్లంతా. కాబట్టి మన ఏరియాలో దాదాపు అలివి వలలు వాడడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కొందరు వాడుతున్నారంటున్నారు. అటువంటి వలలు వాడితే కన్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని పోలీసు కేసు పెట్టేసి వలలను సీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని. సామర్లకోట పట్టణ పరిధి విఘ్నేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న నెంబర్ 2 మార్కెట్ వద్ద సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి పూలదండలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల అవగాహన రావాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మెప్మా వారు ఏర్పాటు చేసిన సంచులను అక్కడ వ్యాపారం చేస్తున్న వారికి ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య, సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడపాల కుమారస్వామి, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, మాజీ భీమేశ్వర ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటి జగదీష్ మోహన్, స్థానిక కౌన్సిలర్ చిట్టిమణి రాఘవ శ్రీనివాస్, గోలి దొరబాబు, వల్లూరి దొరబాబు, బొంతల రామలక్ష్మి శ్రీనివాస్, జనసేన నాయకులు పిట్ట జానకి రామయ్య, మంచ సాయిబాబు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
తప్పించి లేకపోతే కంట్రోల్ అవ్వదు. అని చేత తప్పనిసరిగా ఎక్కడ మీరందరూ షాపులు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ మీరన్నీ కూడా మరి ప్రతి ఏ వ్యాపారం అయినా సరే ప్లాస్టిక్ బ్యాగులు ఇచ్చేయడం చాలా సులువు అయిపోయింది. దాన్ని తగ్గించాలని చెప్పుకోవడం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా ఈ రాష్ట్రం బాగోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముందు గ్రామాలు పట్టణాలు నీట్గా ఉండాలి. అలాగే ఇలా నీట్గా ఉండాలంటే ఈ చెత్త చెదారం ఉండకూడదు. దాని అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఇలా మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ చేయాలని ఆలోచిస్తాం. అలాగే పంచాయతీల్లో కానీ ఇలా రోడ్డు సౌకర్యాలు కల్పించి ఇలా పంచాయతీలన్నీ కూడా డెవలప్ చేస్తాం. అలాగే మున్సిపాలిటీకి వచ్చేవాడికి ఎలా కానీ రోడ్లు ఇలా చేపట్టాం, ఇంకా రోడ్లు చేపడతాం, మన నిధులు కూడా వచ్చి ఇంకా చేపడతాం. 70% ఇవాళ మున్సిపాలిటీకి నిధులన్నీ ఇచ్చి ఇవాళ మున్సిపాలిటీని మంచి రోడ్లు డ్రైన్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేయించి ఈ మార్కెట్ ఉందో ఆ రోజు నేను ఇవాళ మార్కెట్ ఇవాళ మనం ఇవాళ పూజ చేయడం జరిగింది. ఇక్కడ నేను వచ్చినప్పుడు బాత్రూమ్ అడిగారు, బాత్రూమ్ కూడా ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. టెండర్ అయిపోయింది, పని మొదలెడతారు, తొందరగా చేయమని. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్ అలీ జన్మదినం సందర్భంగా 10 మంది నిరుపేద రోగులను ఆరిఫ్ అలీ స్టార్ డాక్టర్స్ నందు పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు సమక్షంలో రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి దత్తత తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆరిఫ్ అలీని రాజా సూరిబాబు రాజు అభినందించడం జరిగింది. అలాగే ఇటీవల సామర్లకోట పట్టణానికి చెందిన నూతలపాటి లక్ష్మీ ఐశ్వర్య అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు దాతలు అందించిన సుమారు 70,000 రూపాయలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మణికుమార్, శ్రీనివాసులు, నాయకులు తూతిక రాజు, యాళ్ల వీరబాబు, అనివిలా శాస్త్రి, కోరుపూరి రాజు, కొల్లి దుర్గాప్రసాద్, తాళబత్తుల సాయి, ఉదయ్, పెదిరెడ్ల నరేష్, దేవత, రాజేష్, హర్ష, జాకిర్, నవీన్, నాని, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే मेरे दिल बना తిన్నాను మాత్రం అట్లేదు దోశ మావయ్య మీరు తప్పుదాను పెట్టమానేంటి మనం కేక్ పెట్టి సార్ అందరూ చూడండి సార్ ఫోటో ఏదో అమౌంట్ ఎంత గోబీలో చూడమ్మా పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ భీమేశ్వర ఆలయంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కుటుంబం శనివారం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయానికి విచ్చేసిన ఎస్పీ కుటుంబానికి ఆలయ కార్యనిర్వహణాధికారి బల నీలకంఠ ఆధ్వర్యంలో ఆలయ పండితులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం తొలుత ధ్వజస్తంభం వద్ద గల శివలింగానికి ఎస్పీ కుటుంబం ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం భీమేశ్వర స్వామిని, బాల త్రిపుర సుందరి అమ్మవార్లను వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. పూజల అనంతరం ఎస్పీ కుటుంబానికి ఆలయ నందు మండపంలో ఆలయ పండితులు పండిత ఆశీర్వచనాలు, ప్రత్యేక ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం జిల్లా ఎస్పీ బిందుమాధవ్, పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు, స్థానిక సిఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గంగారావు, స్పెషల్ బ్రాంచ్ కిరణ్లతో మాట్లాడుతూ వారిని అభినందించారు. మహాశివరాత్రి ఉత్సవాల సమయంలోనూ చిత్రాడలో శుక్రవారం జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ విషయంలోనూ విశేష సేవలను అందించి విజయవంతంగా బందోబస్తును నిర్వహించిన సందర్భంగా పెద్దాపురం డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది అందరికీ ఎస్పీ అభినందనలు తెలిపారు. ఇదే రీతిలో ఉత్సవాలు, లా అండ్ ఆర్డర్ కు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు జరిగిన సిబ్బంది సేవలను అందించాలని ఆయన కోరారు. అలాగే మహాశివరాత్రి ఉత్సవాల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతం చేసిన ఆలయ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చినరాజప్ప, ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల అవగాహన రావాలని సూచన. భీమేశ్వర ఆలయంలో ఎస్పీ కుటుంబం ప్రత్యేక పూజలు, ఆలయ కార్యనిర్వహణాధికారి బల నీలకంఠ ఆధ్వర్యంలో ఆలయ పండితులు సాదరంగా స్వాగతం.
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో అలవి వలన వేటపై మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పరిశీలన. పదో తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ, పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకునే సహాయం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఇమేజ్ న్యూస్.